మన జిల్లా ఎస్పీ అజిత జిల్లా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి గతంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను ఎస్ఐ గారు అదేవిధంగా మన స్టాఫ్ సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కాటన్ సెట్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి విలువ క్షుణ్ణంగా చెక్ చేసి ఏదైనా అని అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళను చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం, పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ హెల్మెట్ ఆవశ్యకతని అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసు గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసు వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామానికి తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఈ విధంగా తప్పించుకోవాలని కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికి కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీదకి వచ్చినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మహమ్మారిని మన గ్రామంలోకి రాకుండా ఉండాలని, చిన్నపిల్లల వల్ల ఆడవాళ్ళ దయగలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్లల అఘాయిత్యాలు పోక్సా జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయంలో దొంగతాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా ఈ సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మీ స్టేషన్ ఎస్ఐ గారు, నేను అదేవిధంగా పక్కన స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 30 బైకుల్ని ఈరోజు తీసుకొచ్చిన జరిగింది. వాటిని ఆడిట్ చేస్తాము. ఎవరైతే బళ్ళు కాగితాలు ఉన్నాయో అదేవిధంగా హెల్మెట్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకుని పంపిస్తాం. ఎవరైతే లేదో ఆ బళ్ళని కూడా సీజ్ చేసి లా ప్రకారం చేస్తాం. అనుమానిత ప్రస్తుతానికి ఎవరు లేదు. ఒక వ్యక్తి ఏదో అనుమానం పారిపోయినట్టు తెలిసింది. నేను చూసాను కల్లారా. ఆ వ్యక్తిని నిఘా పెట్టాము. ఎవరైనా వస్తారో తీసుకొచ్చి ఆ వ్యక్తి పారిపోయాడు, తప్పు చేసాడా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించి అసలు బండి వేసుకుని మాకు వేసి ఆ బండి విషయం ఏదైనా పేపర్లు ఉన్నాయా లేదా ఏదా ప్రతిదీ చెక్ చేసాము. అన్నింటిలో కూడా హెల్మెట్ బైక్ కూడా చెక్ చేశాను. నేను చెప్పలేదు ఎవరికి కూడా ఈ సైలెన్స్ వల్ల కానీ ఈ యొక్క సౌండ్ వచ్చే సైలెన్స్ మేము చెక్ చేసిన దగ్గర దగ్గర స్పోర్ట్స్ బైక్లు అయితే ఏమీ లేవు. అటువంటిది ఏమి మాకు కనపడలేదు.